అనంతపురం జిల్లాలో మరోసారి ప్రభుత్వం నిర్లక్ష్యం బహిర్గతమైంది. సర్వజన ఆసుపత్రి ఎదుట పారిశుద్ధ కార్మికులు సూపర్వైజర్ల అక్రమ తొలగింపుపై అనంతపురం నగర కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కార్మికులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పద్మావతి ఏజెన్సీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా 22 మంది సూపర్వైజర్లను తొలగించడం ఘోరమని అన్నారు. 49 సంవత్సరాలు పైబడిన శానిటైజర్ వర్కర్లను కూడా విధుల నుండి తొలగించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం అండదండలతో ఏజెన్సీలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను లాక్కోవడం దారుణమని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు ముందుకు రాకపోతే ఈ నెల 21వ తేదీ నుంచి సమ్మె కార్యక్రమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. కార్మిక సమస్యల మీద అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా ఇప్పటికే సంబంధించిన అధికారులకు అందరికీ మేము నోటీసు ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారికి అయితేమి, కలెక్టర్ దృష్టికి అయితేమి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి అయితేమి అనేక మందికి చెప్పాము. రోజువారీగా ఆందోళన చేస్తున్నాం. ప్రధానంగా ఏమిటి, గత ఏజెన్సీలన్నీ వచ్చిపోయినప్పటికీ కొత్త ఏజెన్సీగా వచ్చిన కూటమి ప్రభుత్వంలో భాస్కర్ నాయుడు పద్మావతి ఏజెన్సీ వారు ఈ రోజు అక్రమ తొలగింపులు వాళ్ళకి చెప్పారు. ఎటువంటి నోటీస్ లేకోకుండా సూపర్వైజర్లకి నిర్దాక్షిణ్యంగా 22 మందికి పనుల నుండి తీసేశారు. అదే విధంగా 49 ఏళ్లు పైబడిన వాళ్ళకి శానిటైజర్ వర్కర్లకు కూడా విధుల నుండి తీసేస్తాం చెప్తున్నారు. అయ్యా, మనం చెప్తున్నాం భాస్కర్ నాయుడుకి ఒకటే, ఎంఈఓలో ఎక్కడ కూడా ఆ నిబంధన లేదు. ఆ నిబంధన ఎవరికి వర్తిస్తుంది? కొత్తగా ఎవరికైనా రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకు వర్తిస్తుంది అని చెప్తున్నాం. కానీ అధికార పక్షాన్ని చూసుకొని, ప్రభుత్వానికి అండదండలు చూసుకొని భాస్కర్ నాయుడు గారు ఈ రోజు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మాకు 50 ఏళ్ళలో పైన ఉన్న వాళ్ళకి అందరికి తీసేస్తామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము పనులు చేస్తున్నాము, పనులు చేస్తూ ధర్నాలు కూర్చుంటున్నాము. ఒక కలెక్టర్ గాని ఒప్పుకోవడం లేదు, సూపరింటెండెంట్ సార్ గాని ఒప్పుకోవడం లేదు. మాకెవరే గాని ఇక్కడికి వచ్చి మీ పనులు మీరు చేస్తూ రాండమ్మా, మేము ఉన్నాము, మీకు పిఎఫ్ ఈఎస్ కార్డులు లేకపోయినా పర్వాలేదు, మీరు పనులు చేసి మీరు జీతం తీసుకుంటూ రాండి అనే వాళ్ళు కానీ లేరు. మీరు వద్దంటే వద్దు, 50 ఏళ్లు దాటిన వాళ్ళైతే వద్దే వద్దు అని అంటున్నారు. సూపరింటెండెంట్, కలెక్టరు, ఎమ్మెల్యే మొత్తం అందరూ ఎవరే గాని మీరు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినాక వాళ్ళ చేతిలోకి హాస్పిటల్లో అవన్నీ వాళ్ళకున్నాయి. వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాము, మాకైతే ఎటువంటి సంబంధం లేదు అని కలెక్టర్ బాగా చెప్పేసినాడు. కలెక్టర్ కి మన అందరి హక్కు ఆయన చేతిలో ఉంది. ఆయనే చేతులు ఎత్తిన తర్వాత మేము ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చేయాలా? పెట్రోల్ తీసుకొని ఏమైనా కూర్చోాలా? ప్రాణాలైతే పోతాయి. ఎంతో మంది బీద వాళ్ళు దీని మీద ఆధారపడి అందరు చాలా